నాకు తెలిసి తెలంగాణలో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇక నేను సర్పంచ్ అయిపోతున్నా, నేను జెడ్పీటీసీ అయిపోతున్నా, నేను ఎంపీపీ అయిపోతున్నా, నేను ఎంపీటీసీ అయిపోతున్నా అని చెప్పేసి ఇక రేపు వచ్చే ఈ రోజు వచ్చే ఎలక్షన్ కోడ్ వచ్చి అయిపోయాయి అన్నట్లు ఆశ పెట్టుకొని ఉన్న నాయకులుగా కావాలి, నేను పదవి ఆశించాలి, పదవి సాధించాలి అని చెప్పేసి ఆశ పెట్టుకున్న చాలామంది సీనియర్స్ అయినా యువకులైనా ఇంకెవరైనా నిన్న నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క జేబులో నుంచి 10 నుంచి 20,000, 30,000, 40,000 నాకు తెలిసి ఒక్కొక్కరైతే ₹1,00,000 కూడా ఖర్చు పెట్టొచ్చు. ఎట్లా కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను ఎట్లా కూడా సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసీ అయితే అని చెప్పేసి సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. రిజర్వేషన్స్ 42 బీసీలకు ఇస్తే ఓవరాల్గా 50% అనేది దాటిపోతుంది. అప్పుడు ఎస్సీల పరిస్థితి ఏంది, జనరల్గా ఉండే పరిస్థితి ఏంది, మైనార్టీల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ. నాకు తెలిసి ఈ 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు. చాలామందికి చెప్తున్నాను, బీసీలో ఉన్న యువకులకైనా ఎవరికైనా పదవి సర్పంచో ఎంపీసో కావాలనుకుని ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, కొన్ని రోజులు ఓపిక పట్టండి. అప్పు చేసి మరి మీరు ప్రచారం చేసేంత సీనికర్ లేదు. ఎందుకంటే పరిస్థితి వేరేగా ఉంది రాష్ట్రంలో. అసలు ఈ ప్రభుత్వాలకి గడిచిన ప్రభుత్వమైనా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా అసలు ఈ ప్రభుత్వాలకి ప్రజల మీద ప్రేమ ఉందా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ప్రజలకు మేము ఇది చేస్తాం, మా మేనిఫెస్టోలో ఇది ఉంది, ఇది మేము చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు చెప్పే ముందు లేదా ఆ మేనిఫెస్టో తయారు చేసే ముందు చాలామంది సీనియర్ న్యాయవాదులతో లేదా సీనియర్ నాయకులతో లేదా సలహాదారులతో వాళ్ళ సలహాలు తీసుకొని ఈ యొక్క వాగ్దానం సాధ్యమవుతుందా కాదా అని చెప్పేసి 1కి 2 సార్లు 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఆ మేనిఫెస్టో పెట్టి ప్రజలకు చెప్తారు. అలాంటిది బీసీ రిజర్వేషన్ 2018లో కూడా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో నేను బీసీలకు రిజర్వేషన్ ఎక్కువగా ఇస్తా అని చెప్పేసి ఇట్లనే ఒక జీవో తెస్తే ఆ రోజు కూడా కొందరు కోర్టుకి వెళ్తే కోర్టు అనేది ఆ జీవోను కొట్టేసింది. ఇది పనికిరాని జీవో, ఎట్లా అవుతుంది, దీనికన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి, వాటితో పాటు 50% అనేది దాటొద్దు, ఓవరాల్గా రిజర్వేషన్స్ అనేది 50%గా దాటొద్దు, ఇది మన రాజ్యాంగంలోనే ఉంది అని చెప్పేసి ఆ కోర్టు ఆ యొక్క జీవోను కొట్టేసింది. అంత తెలిసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రభుత్వంలోకి వస్తే 42% ఇస్తాను నేను బీసీలకు అని చెప్పేసి మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ సేమ్ అదే తప్పు. అసలు ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి మీరు పిచ్చోళ్ళని చేస్తారా, లేకుంటే వీళ్ళకి ఏది చెప్పినా నమ్ముతారు, వీళ్ళకి ఎట్లా చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి మీరు పిచ్చోళ్ళు చేస్తున్నారు అర్థం కాదు. బీసీల కోసం మీరు 42% రిజర్వేషన్ తెస్తామని చెప్పేసి 42% రిజర్వేషన్ బీసీలకు అనేది కాదు అని తెలంగాణలో ఏ మూలన కూర్చున్న ముసల్దాన్ని అడిగినా కూడా చెప్తుంది. ఎందుకంటే కేసీఆర్ గట్లనే డోకా చేసిండు, ఈరోజు ఈ ప్రభుత్వం కూడా గిట్లనే డోకా చేస్తారని చెప్పేసి చదువుకున్న వాళ్ళని అడిగినా చెప్తారు, చదువుకున్న వాళ్ళని అడిగినా చెప్తారు. అయినా బీసీల నాయకులు కూడా బీసీ సంఘాల నాయకులు కూడా వాళ్ళకి అంతా తెలుసు, కానీ ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టు గోల్మాల్ గోవింద్ అన్నట్లు ఏదో జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసే తప్పుల వల్ల బీసీలో నష్టపోతారు, ఆర్థికంగా వాళ్ళు అప్పుల పాలవుతారు. ఎందుకంటే ఆశలు పెట్టుకుని కూర్చుని వాళ్ళందరూ. సరే కోడ్ వస్తా రాదా తర్వాత విషయం, ఎలక్షన్ అవుతుందా రాదా తర్వాత విషయం, కానీ కనీసం క్లారిటీ లేకుండా ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఎందుకు ఆశ చూపిస్తుందో కూడా నాకు అర్థమవుతలే. సరే మీ మటుకు మీ ఎలక్షన్స్ వచ్చే వరకు మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపెట్టడం మీరు వెళ్తారు. కానీ తీరా చూస్తే ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఎందుకు మభ్యపెట్టి మాయ చేసి మర్మం చేసి మరడగాయ చేసి మోసం చేస్తారో అర్థమవుతలేదు. దయచేసి చెప్తున్నాను, చాలామంది ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి కోడ్ వస్తున్నాయని చెప్పేసి పైసలు ఖర్చు పెట్టకండి, రేపు పొద్దున మీరే పరిశ్రమలో పడతారు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కదా, ఆ కేసు ఏమవుతుందో కూడా ఎవరు తెలియదు. బై మిస్టేక్ ఈ 42% కనుక కోర్టు కనుక కొట్టేసింది, ఇది సాధ్యం కాదన్న అనుకో, ఇక తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే పార్టీ పరంగా ఇస్తామంటది. పార్టీ పరంగా ఇచ్చినా కూడా మళ్ళీ వేరే వాళ్ళు కోర్టుకి వెళ్తారు. ఎందుకంటే పార్టీ పరంగా ఇస్తే వేరే వాళ్ళు ఊపురు కదా, వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది నేను ఎంపీటీసీ సర్పంచ్ కావాలని చెప్పేసి. ఇవన్నీ చాలా లొసుగులు ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమైనా గడిచిన ప్రభుత్వమైనా ఎందుకు ఇట్లా ప్రజలకు మోసం చేస్తుందో అర్థమవుతుంది అసలు.
అయ్యేది చేయండి. సాధ్యమయ్యేది చేయండి. మోసం చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపిస్తేనే మీరు ఎమ్మెల్యేలయ్యారు, మినిస్టరయ్యారు, సీఎం అయ్యారు. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకే మీరిట్లా మభ్యపెట్టి మోసం చేస్తే అది మంచిది కాదు అని నాలాంటి వాళ్ళది చాలా మంది ఉద్దేశం. చాలా మందికి తెలుసు గూడంగా. ఈ ఎలక్షన్స్ ఇప్పట్లో కావు. ఇది ఏదో గోల్మాల్ గోవిందా ఉంది అని చెప్పి చాలా మంది తెలుసు. అయినా గూడంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళైనా, వేరే పార్టీలో ఉన్నవాళ్ళైనా చెప్పలేకపోతుర్రు. ఎందుకంటే ఎక్కడన్నా మళ్ళా బీసీలకు మాకు ఏమైనా ఇబ్బంది కాగలది, మా పార్టీకి ఏమైనా ఇబ్బంది కాగలదా ఇది అని చెప్పేసి. ఎందుకంటే చెప్పరు. మనం నష్టపోతుంటే చూసి సంతోషించి, సంతోషపడే రాజకీయ నాయకుల మధ్యన మనం బతుకుతున్నాం కాబట్టి చాలామంది బీసీలో ఉన్న లీడర్స్ అయినా కనీసం మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. అప్పులు చేయకుండా, ఖర్చు పెట్టకుండా వాళ్ళు నిజాలు చెప్పండి కొద్దిగా. నిజాలు చెప్పి టైం ఉంది ఇంకా చూడాలని చెప్పేసి, టైం ఉంది అని చెప్పేసి వాళ్ళకు నచ్చజెప్పి, ఓదార్చి ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా చాలా ఇలాంటి వీడియోలు చేయాలి. నేను యూట్యూబ్ స్టూడియో గూడంగా ప్లాన్ చేస్తున్నాను. మీకు ఈ పలానా ఏరియాలో చేయండి, పలానా ఏరియాలో అని చెప్పేసి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని చెప్పేసి లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఇంకా ఇలాంటి వీడియోస్ కొన్ని కొత్తగా చేయడానికి కూడా నాకు మోటివేటెడ్‌గా ఉంటదని చెప్పేసి కోరుకుంటూ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.